గారిపై చర్య తప్పదా? మొత్తం గవర్నర్ అనుమతి ఇచ్చారు సార్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు. మరి కోర్టు ద్వారా ఏమన్నా వారెంట్ తీసుకుని ఏమైనా అరెస్ట్ చేస్తారనేది చూడాలి సార్. కేటీఆర్ గారికి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు చెల్లి బాణాలతో ఆయన కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆయన్ని మరింత రాజకీయ నష్టానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కేసు రేసులో ఆయన్ని ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో విచారణ చేసిన తరువాత 17A కింద ఆయన్ని విచారణ చేయటానికి అనుమతి కోరింది. అంటే శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన 17A కింద గనక విచారణకి పిలిస్తే అరెస్ట్ చేయటానికి ఒక రకంగా పర్మిషన్ కోసం ప్రయత్నం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆ పర్మిషన్ జరిగేటువంటి క్రమంలో అది సుదీర్ఘకాలంగా పెండింగ్ పడింది. కానీ అనుకోకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తరువాత ఇప్పుడు దానికి స్పేస్ రావటం జరిగింది. ఈ అనుమతి రావటం జరిగింది. ఈ అనుమతి రావటం అనేటువంటిది కేటీఆర్ గారికి షాక్తో కూడుకున్న అంశమే. కానీ దీంట్లో నిబంధనలు ఉల్లంఘించినటువంటి అంశం ప్రధానంగా ఉంది. దీంట్లో యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయలు వాళ్ళు వైట్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా, కాకపోతే దానికి నిబంధనలు ఉల్లంఘించారు. 10 కోట్లు మించి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఇది అన్యాయంతో కూడుకున్నటువంటి చర్య. ఈ 55 కోట్లు కూడా ఎవరికైతే వాళ్ళకి వెళ్ళి విదేశాలకి అక్కడి నుంచి మరలా దానికి బాండ్స్ రూపంలో వీళ్ళకి లబ్ధి చేకూరింది అనేది ఇప్పుడు ఏసీబీ చెప్తున్నటువంటి అంశం. దీంతో అవునన్నా కాదన్నా కేటీఆర్ గారికి చాలా ప్రమాదపు గంటెకలు మోగుతున్నాయేమో అనిపిస్తుంది. సరే, ఆయన అరెస్ట్ అయ్యే టైంలో లేకపోతే ఏంది అని ఆయనదో జుట్టు ఇట్లా పెట్టి మీరు లొట్ట పీస్ కేసు సొట్ట పీస్ కేసు అంటే అనేది ఆయన బలంగా చెప్తున్నారు. బట్ దీంట్లో కరప్షన్ దీనికంటే ఇది జరిగింది ఎక్కువగా కనపడుతుంది. కానీ ఎవరికైతే వీళ్ళు 55 కోట్లు పంపించారో వాళ్ళ దగ్గర నుంచి కనుక వీళ్ళకి డబ్బులు వచ్చినట్టుగా కనుక ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అది పూర్తి అవినీతి కేసే అవుతుంది. కాబట్టి ఇప్పుడు అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. ఇది పొలిటికల్గా కూడా ఒక మంచి ఇంకొక బాంబు వేలబోతుంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము గవర్నర్ గారిని అనుమతి అడిగాము, గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు అని అంటున్నారు. గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇది బీజేపీ తప్పిదని, బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయింది, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. కానీ ఇప్పుడేమైంది? అనుమతి వచ్చింది గవర్నర్ గారి దగ్గర నుంచి. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమన్నారు? అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు నిన్నటి వరకు మీరు ఇది చేయలేదు అన్నారు కదా, ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కదా, ఇప్పుడు మీరేందో చూపించండి, లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయింది అనేటువంటిది చెప్పాల్సి వచ్చింది అని చెప్పని కుమ్మక్క రాజకీయాల వివాదంతో మళ్ళీ ఒక ఫైర్ అయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కోర్టులోకి బాల్ వెళ్ళింది. నిన్నటి వరకు బీజేపీ వాళ్ళు దాన్ని నానుస్తున్నారు అన్న అనుమానం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోర్టులోకి వెళ్ళింది. ఏం జరిగింది, ఏం జరగబోతుంది? ఇది పొలిటికల్గా ముఖ్యమైన అంశం. కానీ అంత తొందరగా సీరియస్ స్టెప్స్ తీసుకోరేమో అని అనుకుంటున్నా. పొలిటికల్గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి చర్యలు జరగకపోవచ్చేమో అనేటువంటిది అనుమానం. కోర్టుకు కూడా పోయి వాళ్ళు కూడా బెయిల్ తీసుకోవటము లేకపోతే ఇట్లాంటివి జరగవచ్చు. బట్ ఎందుకనంటే ఒకసారి ఆ పొలిటికల్ ఇది జరిగిన తర్వాత ఇక ఫర్దర్గా స్పీడ్గానే స్టెప్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తీ చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకునేటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది.
బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. రామ్ నరేష్ గారని ఏదో కవిత గారు చెప్పిన లాజిక్లో కొంచెం ఎక్కడో ఏదో తేడా ఉంది. నేను 1 తర్వాత 2, 3, 4 అంటున్నారు. అంటే బాధితుల్లో తను అవమానంగా బయటికి పంపించేశారు అనేది ఆవిడ ఆవేదన. కొంచెం లాజికల్గా మీరు నన్ను పంపించారు కాబట్టి మీకు తప్పదు ఇవన్నీ అని నేను మొత్తం మీ అందరినీ కూడా లాగుతాను. తప్పదు అనేది. రామ్ నరేష్ ఉన్నారు సార్. రామ్ నరేష్ ఏంటి మరి ఓవరాల్గా అంటే కేసుకు సంబంధించినటువంటి అంటే గవర్నర్ గారు అప్రూవల్ ఇవ్వటంతో అంటే ఫర్దర్ స్టెప్స్ ఏం జరగబోతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? వాళ్ళ ముందున్నటువంటి మార్గం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏసీబీ కనుక అరెస్ట్ చేసేటువంటి చర్యలకు ముందుకు వెళితే ఏంటి వీళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎస్ సార్, ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి మరోసారి అంటే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అయితే చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీబీ గతంలో విచారణ చేపట్టింది 2 సార్లు. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు, అదంతా ఒక ఎత్తు అయిపోయింది. ఆ తర్వాత ఈడీ విచారణ చేపట్టింది, అదంతా ఒక భాగమంతా అయిపోయింది. కానీ ఇప్పుడు గవర్నర్ ఏసీబీ ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించేసి అంటే ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఈయన విచారించేందుకు అనుమతి కావాలి అంటే సెక్షన్ 17A కింద మాకు విచారించేందుకు అనుమతించాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులు గవర్నర్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపడంతో మరొకసారి రాజకీయానికి సంబంధించి అంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరొకసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే బీజేపీ వీళ్ళు అనుమతి ఇవ్వట్లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి కాబట్టి గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు, లేకపోతే మేము అరెస్ట్ చేసేవాళ్ళమని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఏం జరగబోతుందనే చాలా ఇంపార్టెంట్. అంటే కాంగ్రెస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అంటూ కూడా బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా క్లియర్ గా ఒక మాట చెప్తుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి 47 కోట్ల రూపాయలకు సంబంధించి మేము నిధులు ట్రాన్స్ఫర్ చేశాము, అదంతా కూడా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా అంటే అవినీతి జరగలేదు, కేవలం నిధులు బదలాయింపు అంటే ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ అదేవిధంగా ఎలక్షన్ కోడ్ వైలెన్స్ జరిగింది అని చెప్పేసి మాత్రమే అభియోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్కి సంబంధించి చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి కేసులో ఏమీ లేదు, ఇది కక్షపూరితం కుట్ర కోణంలో భాగంగా కేసు నమోదు చేశారు, ఇదంతా కూడా ఏమీ తేలదు. గతంలో అంటే ఇక్కడ అవినీతి జరిగితేనే కేసు నమోదు చేయాలి ఏసీబీ, కానీ ఇక్కడ అవినీతి జరగలేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకి నిధులు బదలాయించారు కాబట్టి ఆ నిధులు బదలాయించినవన్నీ కూడా మళ్ళీ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే కిడ్ ప్రో జరిగిందని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంటే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే మాత్రం స్థానిక సంస్థల మీద ఎన్నికల మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, తమకు మేలు జరుగుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి. రైట్ నెక్స్ట్ అనే ఫిరాయింపు బ్యాచ్లకి నోటీసులు, రాజీనామాకి రెడీ అంటున్న ఎమ్మెల్యేలు, ఇది మళ్ళా తెర మీదకి వచ్చింది. అంటే మొన్న సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చిందండి స్పీకర్కి. ఏం జరిగింది?